బస్తీమే సవాల్ అంటారు. అంటే ఏంటో ఇన్నాళ్లు చెప్పే అవసరం రాలేదు. ఇప్పటి వరకు చూసింది మరో 3 రోజులు తెలుగు ప్రజలు చూడబోయేది నిజంగా బస్తీమే సవాల్. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పేలుతున్న పొలిటికల్ డైలాగులు గుర్తుకు తెచ్చుకుని మరీ తిట్టిపోసుకుంటున్నారు. కొందరైతే ప్రాసలతో పంచులిస్తున్నారు. ఇంకొందరు సినిమా డైలాగుల్లా మాటలను పేల్చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన వాటితో నోరారా, కసితీరా, మనసారా తిట్టేస్తున్నారు. ఇన్నాళ్లు అడపాదడప వచ్చిన పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు గల్లీవార్లో గత్తరలేపుతున్నారు. ఇన్నాళ్లు ఎత్తిపోతల గురించే విన్న జనం జూబ్లీవార్లో తిట్టిపోతలు అనే సరికొత్త కార్యక్రమాన్ని కళ్లారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి ఇక్కడి అభివృద్ధిపై గత 15 ఏళ్లుగా ఎంత చర్చ జరిగిందేమో కానీ గత వారం 10 రోజులుగా ఇక్కడ రాజకీయం జాతీయ స్థాయిలో ప్రతిధ్వనిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం, ఆయన డెత్ చుట్టూ ఏదో ఉందనే అనుమానాలు, మాగంటి వ్యక్తిగత రహస్యం 4 గోడలు దాటి బజార్ను పడడం, వారి ఫ్యామిలీ వ్యధ ఇప్పుడు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. ఈ నెల 11న జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాలుకు బలపం కట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వినని విధంగా నేతల మధ్య తిట్ల దండకం ఒక రేంజ్లో సాగుతోంది. జూబ్లీహిల్స్లో ఫ్రైడే రోజున రాజకీయం సలసలా కాగింది. నేతల మాటల రూపంలో పొగలు కక్కి సెగలుగా పైకి ఎగదన్నాయి. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్కు బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసాయో చెప్పాలని సరికొత్త సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఏలుబడిలోనే హైదరాబాద్ మహానగరంగా ఎదిగిందన్న రేవంత్ 2014-2024 మధ్య ప్రధానిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ హైదరాబాద్కు చేసిందేంటని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవాలన్నారు రేవంత్. ఈ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాకపోతే హిందువులకు బీజేపీ వ్యతిరేకమని ఒప్పుకుంటారా అని ఛాలెంజ్ చేశారు సీఎం. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లయినా బీజేపీకి డిపాజిట్ తెద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు, బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక దివంగత మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఘాటును మాయం చేయాలని కుట్ర చేసిన మాజీ సీఎం కేసీఆర్ మాయలో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు పడొద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్. పులివెందుల పులకేసు జగన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేయించి రాజమండ్రి జైల్లో పెట్టిస్తే తాము హైదరాబాద్లో టీడీపీ పార్టీగా నిరసన తెలుపుతామంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కూడా ఆనాడు మంత్రి హోదాలో కేటీఆర్ కాలరాసిన విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలు మర్చిపోవద్దన్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు జాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక వివిధ సంస్థలు చేసే ఎన్నికల సర్వేలను తాను నమ్మనన్నారు ముఖ్యమంత్రి రేవంత్. గతంలో సారు కారు 16 అన్నారు, ఏమైంది? 100కు తక్కువ కాదన్నారు. బోర్లా పడ్డారన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం. ఇక బీఆర్ఎస్లో జరిగిన పరిణామాలపై తనదైన శైలిలో చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్, కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు.
ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై తల్లి చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అలాగే గోపీనాథ్ కుటుంబ సభ్యుల ఆస్తులు ఎవరిపై బదిలీ అయ్యాయో విచారించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తాను విజ్ఞత ప్రదర్శిస్తున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి, మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ పోలీసులకు లేఖ రాస్తే చట్టం తన పని చేస్తుందని నమ్మకముందని కేంద్ర మంత్రికి కౌంటర్ ఇచ్చారు సీఎం. తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంటి అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్ గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నదేంది, వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది, కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. ఇన్నాళ్లు తన తండ్రి మరణంతో దాదాపు 12 రోజుల ప్రచారానికి దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉప ఎన్నికల గోదాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మీట్ ది ప్రెస్ నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కాంగ్రెస్ లేనిపోని అబాండాలు వేస్తోందని విమర్శించారు హరీష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన టీంకు, గల్లా పట్టుకుని 6 గ్యారెంటీలు అమలు చేయాలని పోరాడుతున్న టీంకు మధ్య జరుగుతున్న పోరుగా జూబ్లీహిల్స్ ఫైట్ ను అభివర్ణించారు హరీష్. 6 గ్యారెంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీముల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన వాళ్లకు మీరు ఓటేస్తే మేము గ్యారెంటీలు ఇయ్యకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ బైపోల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అది ఎవరి అంచనాలకు అందని రీతిలో ఉంటుందని జోస్యం చెప్పారు హరీష్. కాంగ్రెస్ నేతలకు చెప్పుకోవడానికి ఏమీ లేకనే కవిత ఎపిసోడ్ తీసుకొస్తున్నారని, మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్స్ పై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు హరీష్ రావు. బ్లాక్ మెయిల్ చేసి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు. జూబ్లీ వార్లో తామేం తక్కువ కాదంటూ వాయిస్ బాగా పెంచింది బీజేపీ. కమలం పార్టీ సభలకు అనుమతి ఇస్తే ఒక వర్గం ఓట్లు రావనే భయం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు పట్టుకుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను బీజేపీ గెలుచుకుంది. జూబ్లీహిల్స్ లో కమలం గెలవకూడదనే కుట్రతోనే తమ సభలకు అనుమతి ఇవ్వలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలని జనం ఎదురు చూస్తున్నారని అన్నారు బండి. సర్వేలు చేస్తున్నారు ఇవాళ. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది బీజేపీ వర్సెస్ ఐఎంసీ మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సీ ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్న రేంజ్ లో సాగుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ 2020 క్రికెట్ ను తలపిస్తోంది. మైక్ పట్టామా, సిక్సిల్లా ప్రత్యర్థులపై ఆరోపణలు చేశామా అనేలా సాగుతోంది నేతాస్త్రీల తీరు. ఇన్నాళ్లు మనం ఎత్తుపోతల గురించే విన్నాం. ఇప్పుడు జూబ్లీ వార్లో తిట్టుపోతల కార్యక్రమాన్ని కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. నాయకుల మాటలు, తిట్లు, శాపనార్థాలు, విమర్శలు కొందరికి హాయిగా, ఇంకొందరికి ఇంపుగా, మరికొందరికి జుగుప్సాకరంగా ఉండొచ్చు. అల్టిమేట్ గా జూబ్లీహిల్ ఓటరు ఏం ఆలోచిస్తారన్నదే ముఖ్యం. ఏమంటావే జూబ్లీ ఓటర్ అన్నా?